అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి। నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే దోషాలు పోయి వెంటనే అదృష్టం వరిస్తుంది। స్నానం ఏ సమయంలో చేయాలి, ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం। జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి। కాబట్టి స్నానం చేసే నీటిలో ఉప్పును కలుపుకొని చేయడం వల్ల ప్రతికూల శక్తులు శరీరంలోని మలినాలు తొలగిపోతాయి। స్నానం చేసే నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి। పసుపు భారతీయ వంటకాలకు ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం। పసుపు కలుపుకొని స్నానం చేయడం వలన చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది। యాలకలు అదృష్టం శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు। స్నానం చేసే నీటిలో యాలకలు కలిపి స్నానం చేస్తే జీవితంలో అదృష్టం సానుకూల శక్తి ఎక్కువగా లభిస్తుంది। గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదకు గుర్తు। సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులంటే ఇష్టం। కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి। స్నానం చేసే నీటిలో పాలు కలుపుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది। ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని గడపవచ్చు। 2 లేదా 3 లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది। తద్వారా మనపైన చెడు దృష్టి ఉండదు। తులసి ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీగా పెరుగుతుంది। దీని వలన మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి, అదృష్టాన్ని విజయాన్ని ఇస్తాయి। స్నానం చేసే నీటిలో గంధం వేసుకొని స్నానం చేయడం వలన శివుని అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది। మరియు చందనం వేసుకొని స్నానం చేయడం వలన అంతర్గత శాంతి పెంపొందించడానికి ఆధ్యాత్మిక అభ్యసనానికి ఉపయోగపడుతుంది, మీకు విజయాన్ని అందిస్తుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।